అన్న నమస్తేనే. నమస్తే అండి. ఏం చేస్తుంటాను మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ హైదరాబాదేనా? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నాది, యూఎస్ బేస్డ్ కాబట్టి. ఓకే ఓకే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నా అంటే టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఉండే కదా, అరే ఆయనే ఉంటే అయిపోతుండే, ఆయనే ఉంటే అయిపోతూ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐటీ మినిస్టర్ మంచిగా లేడు అంటారు. సాఫ్ట్వేర్లో ఆ ఫీలింగ్ వచ్చిందా? లేదు, అలా ఏం రాలేదు. యాక్చువల్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రపంచ దేశాల నుండి హైదరాబాద్కి రావాలంటే ఫస్ట్గా మనల్ని వాళ్ళు వివిధ కంపెనీలు చూసేది ఏంటంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, భారతదేశంలో డెవలప్మెంట్ ఎలా ఉంది, భారతదేశంలో సరైన నాయకత్వం ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే పెట్టుబడులు పెట్టడానికి వివిధ దేశాలు కానీ వివిధ కంపెనీలు కానీ ముందుకు వస్తాయి. ప్రపంచంలో మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బాగాలేదనుకోండి, వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టి వృధా అవుతుంది కదా. ముందు ఆర్థిక వ్యవస్థను చూసుకున్న తర్వాతనే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏది ఉందని చూడరు, సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉందని చూస్తారు ఫస్ట్. కానీ కేటీఆర్ న్యూస్ వచ్చినాయంట అప్పుడు మొత్తం ఐటీ కంపెనీలు మొత్తం. అంటే తను అమెరికా వెళ్ళడం కానీ వివిధ దేశాలకు వెళ్ళడం కానీ అక్కడ ఉన్న కంపెనీలను కలవడం కానీ అక్కడ ఉన్న కంపెనీలను ఫస్ట్ మన స్టేట్ ఐటీ మినిస్టర్ వెళ్ళి కలవడానికి ముందుగా మన భారతదేశం నుండి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అయితే ముందైతే వాళ్ళు తీసుకోవాలి పర్మిషన్స్. తీసుకున్న తర్వాతనే మా దేశం నుండి వీళ్ళు వస్తున్నారు ఐటీ కంపెనీల కోసం అని అన్న తర్వాతనే వాళ్ళు అక్కడ కలిసి మా భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. అంతే కదా. ఓకే. సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందన్న? 120 రోజులు దాటుతూ ఉంది. పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే తాను ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తా అన్నాడు. ఇప్పటికీ మరి 6 గ్యారెంటీలు అయితే పూర్తి కాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైతులు వడ్లు కోసి అక్కడ బీట్లలో ఎండబోసిన పరిస్థితి ఉంది. ఇంకా ఆ రైతుల వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు సరిగ్గా. ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయక ఏమవుతుందంటే రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. తక్కువ రేటుకైనా సరే దళారులకు అమ్ముకుంటున్నారు. అదే మొన్న వచ్చిన పొలాల కోతకొచ్చే సమయంలో రైతులకు నీళ్లు, మన పొలాలకు నీళ్ళు అనేటివి తక్కువ వచ్చేసినాయి. నీళ్లు రావడం చాలా లేట్ అయింది. దానివల్ల చాలా వరకు పంట నష్టం జరిగింది. వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుందని ఆలోచన. సో ఈ తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఏమైనా కనిపిస్తూ ఉందా గ్రౌండ్లో? చాలా వరకు కనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ ఫ్రీగా ఇస్తే ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను కట్టే ఐటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఐటీ కడుతున్నా, నా కుటుంబంలో ఎలాంటి పథకాలు అంటే అమలు అవుతున్నా అవ్వకపోతున్నా దానివల్ల నా కుటుంబానికి నష్టమే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు వృద్ధాప్య పెన్షన్ 200 అట్లుండే వైఎస్ఆర్ టైంలో, ఇప్పుడు 2000కి పెంచారు. 2000కి పెంచినప్పుడు అప్పుడు వృద్ధులకు ఏముంటుండే అంటే ఒక ట్యాబ్లెట్ ఖరీదు, వాళ్ళు బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటారు, ఒక ట్యాబ్లెట్ ఖరీదు 10 రూపాయలు ఉంటుండే. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ ఖరీదు 200 రూపాయలు అయింది. అంటే ఆ 200లకు వచ్చే ఇంక్రీజ్ ఇక్కడ 2000 తోటి పోల్చుకుంటే ఇప్పుడు దానికి అదనంగా చెల్లిస్తున్నది ప్రజల మీదనే భారం పడుతుంది కదా. అలా ఈ ఉచితాలు అలవాటు చేయడం వల్ల ఏమైతే ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. నెల్లూరులో సమయం మాత్రమే ఉంది. కరీంనగర్ నుంచి సెట్టింగ్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్కు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా డైలమాలో ఉన్నది. సో మీ అంచనా ఏంది? ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి 100% బండి సంజయ్ గెలుస్తాడు. ఆల్రెడీ సెట్టింగ్ ఎంపీగా ఉన్నాడు కదా, సో మార్పు ఏం కోరుకోవట్లేదా మీరు? మార్పు అనేది ఆల్రెడీ మార్పు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం మార్పు తీసుకొచ్చిందే బండి సంజయ్. అభివృద్ధి పదంలో కానీ కరీంనగర్ టు వరంగల్ హైవే రోడ్ కానీ, తర్వాత తీగలగుట్టపల్లి R&B బ్రిడ్జ్ కానీ, తర్వాత శాతవాహన వ్యవస్థ అటానమస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చిన బండి సంజయ్ కదా. మా కొడిమేల మండలంలో దాదాపు ₹1 పైన మన ఎంపీ నిధుల ద్వారా వర్క్స్ జరిగినాయి. హైమస్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈజీఎస్ వర్క్స్ కానీ, ఉపాధి హామీ, ఇప్పుడు కూడా ఉపాధి హామీ కూలీలకు ప్రధానమంత్రి గారు ₹300 ప్రకటించారు. చాలా వరకు ఉపాధి హామీ కూలీలకు అది లాభం చేకూరుస్తుంది. వస్తూ ఉంటాడు, అందుబాటులో ఉంటాడు మీ ఎంపీ? మరి అందుబాటులో ఉంటాయి. ఏంటంటే తను గెలిచిన తర్వాత తక్కువ కాలంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం, తర్వాత సెంట్రల్లో జాతీయ ప్రధాన కార్యదర్శికి ఇవ్వడం, దీనివల్ల కొంత మా నియోజకవర్గానికి దూరమైనా కూడా మా నియోజకవర్గం నుండి ఎవరు వెళ్ళినా ఏది లేదు అది లేదు అనకుండా కుల సంఘాలకు కానీ, రోడ్లకు కానీ, హైమేస్ లైట్లకు కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఘనత బండి సంజయ్ది. ఇప్పుడు మన అధ్యక్ష హోదా నుంచి తప్పించకపోతే అధికారంలోకి వస్తుండేనా బీజేపీ? అంటే అధికారం రాకపోవచ్చు కానీ ఒక 20 నుండి 30 సీట్ల లోపు మాత్రం వచ్చేది బీజేపీకి. ఎందుకు తప్పించారు అనుకుంటారు మీరు? అంటే ఎందుకు తప్పించిన అధిష్టానం ఏం ఆలోచించిందో మనకు తెలియదు కానీ తప్పించడం మాత్రం కరెక్ట్ కాదని మా ఆలోచన. ఓకే. ఇక్కడ బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? చొప్పదారి నుంచి బొడిగే శోభ గారు ఇక్కడ నుంచి పోటీ చేశారు కదా, ఎందుకు గెలవలేదు మరి? అయితే ఏంటంటే మేడిపల్లి సత్యం ఇది 3వ సారి పోటీ చేయడం ఇక్కడ.
2 సార్లు ఒకసారి టీడీపీ నుండి ఒకసారి కాంగ్రెస్ నుండి పోటీ చేసిండు. తను ఓడిపోయినా కూడా నియోజకవర్గంలోనే ప్రజల్లో కానీ రైతుల్లో కానీ అందరిలో మమేకమై తిరగడం జరిగింది. ఆయన మీద సానుభూతి ఒకటి, తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత ఒకటి, ఇవి 2 కలిసి వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా బొడిగ శోభక్క పనిచేసింది, తర్వాత సుంకె రవిశంకర్ పనిచేసిండు. వీళ్ళిద్దరూ ఆల్రెడీ పనిచేసిన వాళ్ళే. ఒక్కసారి కొత్త నాయకత్వానికి అవకాశం ఇద్దాం అనే ఆలోచనతో మేడిపల్లి సత్యాన్ని గెలిపించారు. ఓకే, బండి సంజయ్ ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది? 2 లక్షల పైన మెజార్టీ. అంతకుముందుకి ఎంత వచ్చింది మెజార్టీ? మా నియోజకవర్గం నుండి 52,000 వచ్చింది. చొప్పదండి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ 52,000 వచ్చింది. అప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా? చొప్పదండి పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. వన్ సైడ్గా పార్టీలకు అతీతంగా జనాలు బండి సంజయ్ గారికి ఓటేస్తారు. మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. సెంట్రల్లో బీజేపీ ఉండాలి. ఎలా అయితే 400 సీట్ల పైచిలకు వస్తే ఎంపీ సీట్లు, భారతదేశంలో వివిధ ఆర్టికల్స్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. దాని విధంగానే మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఎట్లుంటుంది, గెలుస్తాడా? కరీంనగర్ నియోజకవర్గం ఇప్పటి వరకు పార్లమెంట్గా పార్టీ ఆలోచిస్తుంది, ఇంకా అభ్యర్థిని ప్రకటించలే కదా, మల్లన్న పెడితే ఎట్లుంటుందని ఆలోచిస్తుంది. ఒకవేళ మల్లన్న పోటీ చేస్తే ఎట్లుంటుంది? డిపాజిట్ కూడా రాదన్న. అంతేనా? డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వినోద్ కుమార్ ఒకసారి ఎంపీగా చేసిండు, కేసీఆర్ నాయకత్వంలో ఏదో పని చేసిండు, ఉపాధ్యక్షుడు ఉన్నాడు, అది ఉంది. బండి సంజయ్ అభివృద్ధి చేసిండు, ప్రజల్లో ఉన్నాడు, ప్రజలను కలుపుకొని వెళ్తున్నాడు అభివృద్ధిలో. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు, మేము ఒకవేళ ఎవరికి టికెట్ ఇచ్చినా డిపాజిట్ వస్తుందో రాదా అని ఇప్పటికీ వాళ్ళ క్యాండిడేట్ను ప్రకటించలేని భయంలో ఉన్నారు వాళ్ళు. మల్లన్న పోటీ చేసినా డిపాజిట్ కూడా రాదా? రాదు. బండి సంజయ్కి పార్టీకి అతీతంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మాతో తిరిగిన మా రిలేషన్స్ కానీ అంటే వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీలకు అతీతంగా మేము మోడీని చూస్తాం, బండి సంజయ్ని చూస్తాం, కమలం పువ్వుకు ఓటేస్తామని చెప్తున్నారు. ఓకే, యూత్ ఎటువైపు? యూత్ మొత్తం బీజేపీనా? యూత్ మొత్తం 100% బీజేపీకి.